మాదాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్ నడిపిన కారు ఢీకొనడంతో భారతిముఖి అనే యువతి మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐటీసీ కోహినూర్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తోంది భారతి. ఆ టైంలో సంజూష్ కార్తో ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడింది ఆమె. వెంటనే అపోలో హాస్పిటల్ కూడా భారతిని తరలించారు. కానీ చికిత్స అందించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూనే చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంజూష్ నడిపిన కార్ను సీజ్ చేసి మాదాపూర్ పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై తన వర్షన్ చెబుతున్నాడు సంజూష్. ప్రమాదం తర్వాత తాను పారిపోయినట్టు వచ్చిన వార్తలను ఖండించాడు. తానెక్కడికి పారిపోలేదు, భారతిని తన కారులోనే హాస్పిటల్కి తీసుకువెళ్ళా అని సంజూష్ చెప్తున్నాడు. అంతేకాదు తర్వాత స్వయంగా పోలీస్ స్టేషన్కి తానే వెళ్ళి కోఆపరేట్ చేస్తున్నానని ఇన్వెస్టిగేషన్కి కూడా చెప్తున్నాడు. ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తానని చెప్తున్నాడు. అంతేకాదు తను తాగి కారు నడిపాను అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఇచ్చిన క్లారిటీ ఏంటి అంటే బ్రీత్ ఎనలైజర్, యూరిన్, బ్లడ్ టెస్టులు ఇలా మూడింట్లోనూ నెగిటివ్ వచ్చినట్టుగా చెప్పాడు. అయితే ఆగస్టు 16వ తారీఖున ఘటన జరిగితే పోలీసులు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయంపై సామాన్యుడు పోలీసులను క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే యాక్సిడెంట్ ఏదైనా సామాన్యుడు చేసున్నట్లయితే పోలీసులు ఎలాగే వ్యవహరిస్తారని అడుగుతున్నారు. విఐపీలకు ఒక న్యాయం, విఐపీలకు ఒక న్యాయం, సామాన్యులకు న్యాయం అని అడుగుతున్నారు. అవును, మృతురాల కుటుంబ సభ్యులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. విఐపీ కాబట్టే అతని విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అదే ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా యాక్సిడెంట్ కనుక చేస్తే ఇమీడియట్ గా అతన్ని జైలుకి తీసుకువెళ్తారు, అతనిపై యాక్షన్స్ ఉంటాయి. బట్ ఇతని విషయంలో మాత్రం అటువంటివి జరగట్లేదు. సో న్యాయం జరగాలి భారతి మృతికి అంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు.